కొడుతూ మనస్ఫూర్తిగా మన సంగీతమైన మనసులకు పాత్రుడైన ప్రభు మహిమపడుతాం. ఎవరు మనకు ఉండదు. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు, జీవిత కాలమెల్ల జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల ఆయనే నా సంగీతము. ఇప్పుడు ప్రశ్న, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంటే ఏమవుతుంది చెప్పండి. ఎప్పుడన్నా గమనించారా? నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంటే ఏమవుతుంది? అప్పటి వరకు అతని పేరు యాకోబు, ధనవంతుడు, బాగా ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, 12 మంది పిల్లలు ఉన్నారు. ఏ లోటు లేదు. ఆస్తిని సమకూర్చుకొని ఐశ్వర్యాన్ని పొందుకొని భార్యలు బిడ్డలు కలిగి అన్నీ ఉన్నప్పటికీ ఒకటి అర్థమైంది ఏమిటంటే, ఇది కాదు నేను కష్టపడి సంపాదించిన ఆస్తి వల్ల అంతస్తు వల్ల కలిగి ఉన్న భార్య బిడ్డల వల్ల కాదు ఆశీర్వాదం, పైనుంచి దేవుడు అనుగ్రహించేదే అసలైన ఆశీర్వాదం. ఈరోజు చాలామంది ఆస్తిపాస్తులు ఉన్నవారు ఉన్నారు, అంతస్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు, భార్య బిడ్డలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో సమాధానం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు. కారణం తెలుసా? దేవుని ఆశీర్వాదము వారి మీద లేదు. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. ఆ రోజు యాకోబు ఏం కోరుకున్నాడు తెలుసా? అయ్యా అయ్యా నువ్వు నన్ను ఏమిటి ఆశీర్వదించు, నీ ఆశీర్వాదము నా మీద ఉండాలి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, మనం అనుకున్న కారు కొనుక్కుంటే, అనుకున్న ఇల్లు కొనుక్కుంటే, అనుకున్నట్టుగా ఉద్యోగం వస్తే, అనుకున్నట్టుగా వివాహం ఘనంగా జరిగితే అది ఆశీర్వాదం అనుకుంటాం. ఎన్ని వివాహాలు ఘనంగా జరిగినా సరే కుటుంబాలు కుప్పకూలిపోయినవి ఎన్ని లేవండి. చక్కని కారు కొనుక్కొని ఒకసారి ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, బ్రదర్ ఏం చెప్పమంటారు, నేను మా అబ్బాయి ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు, వచ్చే ముందు వాడు నాకు డబ్బులు పంపించాడు. నాన్న, చాలా కాలంగా నువ్వు ఒక డొక్కు కారు వేసుకుని తిరుగుతూ ఉన్నావు నాన్న, కనీ పెంచి పెద్ద చేసావు, చదివించావు, ఇంగ్లాండ్ పంపించావు, నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నకి చాలా మొత్తంలో డబ్బులు పంపిస్తే వాళ్ళ నాన్న చెప్పాడు, నాన్న నేను ఇంగ్లాండ్ నుంచి వస్తున్నా, ఎయిర్పోర్ట్కి వస్తున్నా, అలా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నువ్వు కొత్త కారులో దిగాలి నాన్న. మా నాన్న కొత్త కారులో దిగితే చూడాలని ఆశపడుతున్నాను నాన్న, అదే కొత్త కారులో నీతో పాటు నేను కూడా రావాలని ఆశపడుతున్నాను నాన్న అని చెప్పి డబ్బులు పంపించాడండి. నాన్న ఎంత సంతోషంగా డబ్బులు పట్టుకెళ్ళి కొత్త కారు కొనుక్కున్నాడో. నా దగ్గరకు ఉసూరుమంటూ వచ్చాడు. మరి ఇంత చక్కని స్టోరీ చెప్తున్నారు, మరి ఎందుకని అంత డల్గా ఉన్నారని నన్ను పూర్తిగా చెప్పనివ్వండి బ్రదర్. ఏమైంది
ఆ అబ్బాయి పంపించినట్టుగానే డబ్బులు తీసుకెళ్ళి ఒక మంచి కారు కొన్నాను బ్రదర్. ఆ అబ్బాయి ఎయిర్పోర్ట్కి వస్తున్నాడని చెప్పేసి నేను విజయవాడ నుంచి బయలుదేరాను బ్రదర్. వస్తున్నాను బ్రదర్, ఆల్మోస్ట్ వచ్చేసాను బ్రదర్, నా కర్మగాలి యాక్సిడెంట్ అయింది బ్రదర్. నా కొడుకేమో కలలు గంటూ మా నాన్న కొత్త కారులో దిగుతాడు, నేను వెళ్ళి మా నాన్నని చూస్తాను, అదే కారులో వెళ్తానని చెప్పి నేను మా అబ్బాయి ఎంత ఆశపడ్డాడో బ్రదర్. కానీ అది సాధ్యం కాలేదు బ్రదర్. ఎందుకు అతని మీద దేవుని ఆశీర్వాదం లేదు? పచ్చి తాగుబోతు. ఏమిటి? పచ్చి తాగుబోతు. సహోదరుడా, సహోదరి, కొంతమంది అనుకుంటారు కారు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, లేదా అనుకున్నది పొందుకోవడం, అనుకున్నది సాధించటం ఇదే ఆశీర్వాదం అనుకుంటారు. దయచేసి వినండి, దేవుడు లేని వారు కూడా, దేవుణ్ణి నమ్మని వారు కూడా కార్లు కొనుక్కుంటున్నారు. దేవుణ్ణి నమ్మని వారు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, ఉన్నతమైన స్థాయికి, స్థితికి చేరుతున్నారు. ఈరోజు నీకు నాకు కావలసింది ఏంటో తెలుసా? ఈ వస్తు సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదు, శాశ్వతమైన దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు, అది యాకోబు కోరుకున్నాడు. ప్రభా, నన్ను నువ్వు దీవిస్తే తప్ప ఇక్కడి నుంచి నేను వెళ్ళనయ్యా. అప్పుడు దేవుడు అడిగాడు యాకోబును, నీ పేరేమిటే? యాకోబు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు, ప్రభా నా పేరు యాకోబు. అదే ప్రశ్న ఒకప్పుడు నాన్న వేశాడు, ఇస్సాకు అడిగాడు, నాన్న నీ పేరేంట్రా బాబు, నీ పేరేంటి నాయనా అని అంటే అదే యాకోబు ఏం చెప్పాడు? నా పేరు ఏశావు అని చెప్పాడు. ఏశావు అని చెప్పినటువంటి యాకోబు తండ్రిని మోసం చేశాడు. అదే యాకోబుని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ పేరేమిటి? అర్థమైపోయింది యాకోబుకు, దేవుడు నా పేరు అడుగుతున్నాడు అంటే ఒకప్పుడు నేను చేసిన మాయ దేవుడు చూశాడు. ఎస్, ఒకప్పుడు తండ్రిని యాకోబు మాయ చేశాడు, మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. యాకోబు అనే పేరుకి అర్థం తెలుసా? మోసగాడు. ప్రభా నా పేరు యాకోబు, నేను ఒక మోసగాడిని. ఎప్పుడైతే తాను మోసగాడని, ఎప్పుడైతే తన జీవితం పాపిష్టి జీవితం అని ఒప్పుకున్నాడో, దేవుడు ఆ రోజు యాకోబుతో ఒక మాట అన్నాడు, యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు.